బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాకిస్తాన్ భారత్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో సరిహద్దుల్లో కాల్పుల విరమణ తదనంతర పరిస్థితిపై పాకిస్తాన్ మధ్య మరి కాసేపట్లో కీలక చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలను ఇరు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు హాట్లైన్లో చర్చలు జరగనున్నాయి. 48 గంటల పాటు కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. ఎలాంటి షరతులు లేకుండా చర్చలు జరగాలని ఒప్పందంలో భారత్ స్పష్టం చెప్పింది. కాల్పుల విరమణ ప్రాధాన్యతగా అంగీకారాన్ని పాకిస్తాన్ తెలిపింది. ముందస్తు తదుపరి షరతులు లేకుండానే చర్చలు జరగాలని భారత్ పేర్కొంది. శనివారం 3 గంటల 35 నిమిషాలకు భారత్ డీజీఎంఓతో హాట్లైన్లో పాకిస్తాన్ డీజీఎంఓ మాట్లాడారు. కాల్పుల విరమణ అంశాన్ని ప్రతిపాదించి వెంటనే అమలు చేద్దామని పాకిస్తాన్ కోరింది. నలభై 48 గంటల పాటు కాల్పుల విరమణ అమలు తర్వాత చర్చలకు పాకిస్తాన్ అంగీకరించింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని భారత్ తరపున విదేశాంగ శాఖ కార్యదర్శి మిస్త్రీ ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం భారతదేశం సరిహద్దు వెంట కొన్ని ప్రాంతాల్లో పాక్ సైన్యం ఉల్లంఘించి కాల్పులు జరిపారు. ఈ విషయంపై శనివారం రాత్రే పాకిస్తాన్పై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోమని, తమ సైన్యం తగిన రీతిలో సమాధానం చెప్తుందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి తీవ్రంగా హెచ్చరించారు.